బన్నీ ఇది తీసుకో. ముద్దుల కూతురు ఎంత ముద్దొస్తోందో. స్నానాలు అయిపోయాయి, ఇక తయారవ్వాలంతే. అరే సూపర్, డాల్కి స్నానం చేయించావా? ఇది డాల్ కాదు, నా కూతురు. అందుకే స్నానం చేపిస్తున్నాను, లేకపోతే దీనికి జ్వరం వస్తుంది. డాల్ కి వేయడానికి కొత్త డ్రెస్సులు లేవా? అవును కదా, అయితే షాపింగ్ కి వెళ్ళి కొత్త బట్టలు కొంటాను. సరే అయితే నీ షాపింగ్ సక్సెస్ఫుల్ గా అవ్వడానికి మన బన్నీని తోడుగా తీసుకువెళ్దాము. సరే సరే, ఓకే బన్నీ, మనం వెళ్దామా? బన్నీ, ఇప్పుడు వదిలేసింది బుర్ర కాదు, నీకున్న బాడీ. అర్థమైందా? ఏమన్నా? బన్నీకి మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయడం అంటే ఇష్టం. బన్నీ, నీ బుర్ర వేడి కాకుండా చూసుకో. షాపింగ్ చేయడంలో నేను టాలెంట్ పర్సన్నే, కానీ బార్గెనింగ్ ఆటలో జోర్దార్ టాలెంట్. అయితే జోర్దార్ని తీసుకువెళ్దాం. అరే వారే వా, ఏం చెప్పు, ఒకరు కాస్త ఇద్దరయ్యారు, ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. అర్థమైందా? అర్థం కాలేదు. ఒకటేమో నేను, రెండు జోర్దార్, మూడోది నువ్వు. చిలకకి ఉంది టేస్ట్, వాడి ముందు మనమంతా వేస్ట్. వాడిని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం. వద్దు, ముగ్గురు వద్దు, ఇద్దరే ముద్దు. మీరిద్దరే వెళ్ళండి. మీతో నేను కూడా వస్తాను, అప్పుడు నలుగురవుతాం కదా, అప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు. ఇదంతా వీడి వల్లే. దున్నపోతుకి మనల్ని బలి చేశాడు. అందరం కలిసి వెళ్ళామంటే దున్నపోతూ ఏమీ చెయ్యదు. నాకు ఓకే, అందరూ కలిసి వెళ్దాం. నా డాల్ కోసం బిగ్గెస్ట్ షాపింగ్ చేద్దాం, రండి. ఆహా, పదా. ఇరికించేశాడు వీడు. మిస్, మాకు మేకప్ కిట్ ఇంకా లిప్స్టిక్ చూపిస్తారా? షూర్ మేడం, మీరు ఏ మేకప్ యూస్ చేస్తారు? బాగున్నది ఇవ్వండి చాలు. ఓకే, మా దగ్గర ఉన్నవి చూపిస్తాను. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ మీకు బాగుంటాయి. ఈమెకి కాదు, ఆమె డాల్ కి కావాలి. ఏంటి, డాల్ కి కావాలా? ఆ? డాల్ కి మేకప్ వేయకూడదా? ఆ, సూపర్ గా వేయొచ్చు. చెప్పాలంటే డాల్స్ కోసం మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి. బన్నీ, ఎక్కడికి రా. నువ్వేం చేస్తున్నావు? షేడ్ సెలెక్ట్ చేస్తున్నా. సూపర్ గా ఉంది. శాండిల్ పౌడర్ కూడా రాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. కిటి, ఇక్కడున్న ఒక్కొక్కరికి ఒక్కో షేడ్ ట్రై చెయ్యి, అప్పుడు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. చిలుక నూరా. అరే, ఆ దేవుడు నాకు ఆల్రెడీ ఎరుపు ముక్కు ఇచ్చాడు, మళ్ళీ ఇంకో రంగు అక్కర్లేదు. అర్థమైందా? లెట్ మీ ట్రై జోర్దార్ హనీ. ఇలా రండి. స్ట్రాబెరీ. జోర్దార్, ఇది తినే స్ట్రాబెరీ కాదు, పూసుకునేది. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మాకు లిప్స్టిక్ చూపిస్తారా? అరే జోర్దార్, చిలక. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేకప్ షాప్ లో పెట్టింది అమ్మాయిల కోసమే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేకప్ సెలెక్ట్ చేస్తున్నాం. అరే మేకప్ బాగుంది, ఇప్పుడు కాస్త నీ నాట్యం చూపిస్తావా? నేను లిప్స్టిక్ షేడ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాను. కిటి, మూడు బాగున్నాయి, మూడు తీసుకో. ఓకే, ఈ మూడు ప్యాక్ చేయండి. మేడం, మీ డాల్ హెయిర్ రఫ్ గా ఉంది. హెయిర్ క్రీమ్ రాసి చూద్దామా? మా డాల్ చేతులతో క్రీమ్ రాసుకుంటుంటే వాటి చేతులకి నొప్పి పుడుతున్నాయి. చూడండి, దీని చేతులు ఎంత చిన్న చిన్నవిగా ఉన్నాయో. ఇప్పుడు స్టైలింగ్ చేసి తర్వాత సెలూన్ కూడా తీసుకెళ్దాం. ఏంటి, సరేనా? అరే, నేనేదో జోక్ అన్నాను. నేను కాదు. వెల్కమ్ అంటే వెల్కమ్.
ఏం చేయమంటారు? హెయిర్ స్పా చేయాలి. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ప్లీజ్ సిట్. అరే ఆమెకి కాదు డాల్ కి చెయ్యాలి. ఏంటి? ఆ, అరే బాబు, ఏం మాట్లాడుతున్నావు? ఐమ్ సారీ, డాల్ కి స్పా చేయడం అసలు కుదరదు. అర్థమైంది. నువ్వు ఈ బొమ్మకి చేస్తే నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము. ఓకే బాబు, 25K ఎక్స్ట్రా. ఏంటి 25 రూపాయలేనా? అయితే 2 సార్లు చెయ్యండి. 25K అంటే 25,000 అని అర్థం బాబు. ఏంటి అర్థమయ్యిందా? ఆ, ఓ, ఇది చాలా ఎక్కువ రేటు. డబ్బుల గురించి కంగారు పడకండి, చాలా డబ్బులున్నాయి ఇక్కడ. మా బన్నీ ఇస్తాడు. ఏంటి? సరే నేనే ఇస్తానులే, చెయ్యి. థ్యాంక్ యూ బన్నీ. ఆ, స్టార్ట్ చేయండి స్పా. ఐస్ క్రీమ్. హా? సారీ సారీ. ఏంటి సారీ, నువ్వు తిన్నదే హెయిర్ డై. చూడ్డానికి ఐస్ క్రీమ్ అనిపించింది అందుకే. ప్రపంచంలో ఉన్నవన్నీ ఫుడ్ ఐటమ్సే వీడికి. నోరు మూసు కూర్చో, లేదంటే కుర్చీ మర్చి నోట్లో పెడతాను. అర్థమైందా? ఆ, హనీ నువ్వు పెట్టుకున్నది విగ్గా? కాదు కాదు, నాది ఒరిజినల్ హారే. నేను నిన్ను పెళ్లి చేసుకోను. నేను నిన్ను చేసుకోను. అందమైన నా ప్లాన్ ని చెడగొట్టావు. మేకప్ వేసుకున్న నాకు బ్రేకప్ అయ్యేలా చేసావు. ఆగు డార్లింగ్. అరే ఏం సలూన్ రా బాబు, ఒకడు డై తింటున్నాడు, ఇంకొకడు డైయింగ్ లో ఉన్నాడు. ఏ ఇదిగో ఆగు, నీ విగ్గుని తీసుకువెళ్ళు. ఈ విగ్ నీ గూట్లో పెట్టుకో. అరే ఏం చేసావు? నా మీసాన్ని కత్తిరించేసావు. అరే ఆగండి ఆగండి బాబు, ఇదంతా మీరు ఏం చేస్తున్నారు? అరే వెళ్ళిపో, నువ్వు మజా వస్తుంది కదా. హా, ఇంకోసారి మీ సలూన్ లో అడుగు పెట్టను. మీ వల్ల నా సలూన్ కస్టమర్స్ విగ్గులా ఎగిరిపోయారు. తీసుకో, అయిపోయింది నీ డాల్ హెయిర్ స్పా. వెళ్ళండి ఇక్కడ నుండి. ఇకపై నా సలూన్ కి ఎప్పుడు రాకండి. థ్యాంక్స్. నా డాల్ ఇప్పుడు క్యూట్ గా ఉంది కదా. కిటీ, డాల్ కి మొబైల్ కొని పెడదాం. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు సాంగ్స్ వింటుంది. మా ఫ్రెండ్ షాప్ కూడా దగ్గరలోనే ఉంది. రైట్, పద. అరే హనీ, ఎలా ఉన్నావు నువ్వు? నేను సూపర్ స్టార్ లా ఉన్నాను. ఒక మొబైల్ కావాలి. ఈమె నా ఫ్రెండ్ కిటీ. హలో కిట్టి గారు. అన్నయ్య, ఒక మొబైల్ ఇవ్వండి. కలర్ఫుల్ గా ఉన్నాయిగా, డిస్కౌంట్ కూడా ఉంది. ఈ కిట్టి హనీగడి మాటలు నమ్ముతోంది. జోర్దార్, కిట్టి డాల్ మీద చాలా సెన్సిటివ్ గా ఉంది. తన్ని బిడ్డలో చూసుకుంటోంది. డిక్షనరీని మార్చండి, సెన్సిటివ్ తీసేసి మూర్ఖుడని పెట్టండి. అర్థమైందా? ఇది చూడండి, బెస్ట్ పీస్, డిస్కౌంట్ కూడా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి, సైజులో చిన్నది, వెయిట్ లో మీరు అడిగింది. ఆహా. ఇది చాలా చిన్నది, ఇది తీసుకోండి. అరే ఇదే కాదు, డాల్ కోసం మొబైల్ ఇవ్వండి. నువ్వు అని ఫ్రెండ్వి కదా, వాడికున్న తెలివితేటలు నీకు ఉన్నాయి. ఇంట్లో చెప్పేసి వచ్చారేంటి? హనీ నీ ఫ్రెండ్ నన్ను అవమానిస్తున్నాడు, నన్ను కామెడీగా చూస్తున్నాడు. నాకు ఈ మొబైల్ వద్దు. ఏం చేసావు బాబు? ఆ మొబైల్ ఎలా ఇవ్వు? ఎగ్జాంపుల్ చూపించి తీసుకొస్తాను. కిట్టి, మొబైల్ తీసుకొచ్చాను. ఇది నా తరపు నుంచి డాల్ కి ఒక గిఫ్ట్. ఓ హనీ, నా మీద ఎంత ప్రేమ. అరే బేబీ, దెబ్బలు తగలేదుగా?
డాల్కి కాదు మాకు తగిలాయి. హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. పిచ్చోళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు నా డాల్ ని కింద పడేశారు. వాళ్ళని ఊరికి వదలకూడదు. నువ్వేం అనకుండా పంపిస్తావా? నా డాల్ పరువేం కావాలి? వాళ్ళు బెండ్ తీసేదాకా వదలకూడదంటావు అంతే కదా? హా, నువ్వు వెళ్ళి బెండ్ తీ. ఆ, నేను ఫిజికల్ వైలెన్స్ ని నమ్మను. అర్థమైందా? పోనీ కెమిస్ట్రీ నమ్ముతావా? హనీ, ఇది తీసుకో. ఏయ్, ఏంటి గొడవ చేయడానికి వచ్చారా? ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాం, కానీ మా జోలికి వస్తే విరగొట్టిపోతాం. మీరే నా నిజమైన మిత్రులు. నా డాల్ పరువు కాపాడారు. కానీ ఇన్సల్ట్ మాకు జరిగింది. కానీ నా డాల్ కి ఏమీ అవ్వలేదు కదా. చూడండి నా డాల్ ఎంత హ్యాపీగా ఉందో. దీనికి కారణం షాపింగ్ బాగా జరగడం. దీనికి చాలా డ్రెస్లు అవి తీసుకున్నాం. మీరు చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాక దీనికి దృష్టి కూడా తీయాలి. బాయ్. హనీ, హే డాంకీ, అసలు నువ్వు ఎంత పని చేసావు? షాపింగ్ ఐడియా ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ కి, అడవిలో వేటగాడికి, కిట్టి డాల్ కి దూరంగా ఉంటే మంచిది. అర్థమైందా? లేదు.